మారిన ఆధార్ రూల్స్ ఇకపై మరింత సులువుగా ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేట్కు సంబంధించి యూనిక్. సో ఈ విధంగా ఆధార్కు సంబంధించి ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అనమాట. ముఖ్యంగా చూసుకుంటే కొత్త నిబంధనలు అయితే జారీ చేసింది. ఆధార్ సవరణ నిబంధనలు 2024 ప్రకారం పేర్కొంటూ దేశ పౌరులకు, ప్రవాస భారతీయులకు ఆధార్ నమోదు అప్డేట్ ప్రక్రియకు సంబంధించి కొత్త రూల్స్ అయితే ఇచ్చారన్నమాట. యుఐడిఏఐని విడుదల చేసిన జనవరి 16 నాటి నోటిఫికేషన్ ప్రకారం ఆధార్కి ఇప్పుడు ఆన్లైన్లోతో పాటు ఆఫ్లైన్లో కూడా అప్డేట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఆధార్ నమోదు చేసుకోవడానికి, దానిలో సమాచారం అప్డేట్ చేసుకోవడానికి 2 కొత్త ఫార్ములను అయితే యుఐడిఏఐ ప్రవేశపెట్టింది. ఆధార్ ఎన్రోల్మెంట్ లేదా అప్డేషన్ కోసం దేశ పౌరులు, ఎన్ఆర్ఐలకు కూడా వేరు ఫారంలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. యుఐడిఏఐ కొత్త రూల్స్ ప్రకారం కార్డుదారులు సెంట్రల్ ఐడెంటిటీ డేటా రిపోజిటరీలో తమ సమాచారాన్ని సులువుగా అయితే అప్డేట్ చేసుకోవచ్చు. నమోదు కేంద్రము వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా అప్డేట్ చేసుకునేందుకు యుఐడిఏఐ తాజాగా అవకాశం అయితే కల్పించింది. అంతకుముందు 2016లో ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం చిరునామా మార్పునకు మాత్రమే ఆన్లైన్ మోడ్లో అవకాశం ఉండేది. డాక్యుమెంట్ అప్డేషను, సమాచారం, ఇతర వివరాలు ఆఫ్లైన్ అప్లోడ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాన్ని అయితే సందర్శించాల్సి ఉండేది. వయసు రుజువు తప్పనిసరి అనమాట. వీటికి సంబంధించి సవరించిన నిబంధనల ప్రకారం వయసు రుజువు కోసం డాక్యుమెంట్ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దీని ఆధారంగానే ఆధార్ కార్డుపై పుట్టిన తేదీ ముద్రిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా లేదా కుటుంబ పెద్ద నిర్ధారణ ఆధారంగా. సో అందువల్ల చూసుకున్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగానే కుటుంబం పెద్ద నిర్ధారణ ఆధారంగా ఆధార్ కోసం ఎన్రోల్మెంట్ వివరాలు అప్డేట్ అయితే చేసుకోవచ్చు అని యుఐడిఏఐ తెలిపింది. మరోవైపు ఎన్ఆర్ఐలు ఆధార్లో ఈమెయిల్ ఐడిని తప్పనిసరిగా అందించాలి. ఒకవేళ ఎన్ఆర్ఐలు విదేశీ మొబైల్ నెంబర్ అందిస్తే ఆ నెంబర్కి సంబంధించి ఆధార్ సంబంధిత మెసేజ్లు కూడా వెళ్ళవన్నమాట. దరఖాస్తుదారులకు సంబంధించి సులువుగా ఉండేందుకు యుఐడిఏఐ కొత్త ఫారంలు అయితే తీసుకొచ్చింది. ఒకటి ఫామ్ 1 ఏమో ఆధార్ నమోదుకు, నవీకరణకి. ఫామ్ 2 ఎన్ఆర్ఐల కోసం. ఫామ్ 3 దేశంలో చిరునామా ఉన్న 5 ఏళ్ల నుంచి 18 ఏళ్ళలోపు ఉన్న పిల్లలకు అనమాట. ఫామ్ 4 ఏమో 5 నుంచి 18 ఏళ్ళలోపు ఉన్న ఎన్ఆర్ఐల పిల్లల కోసం. ఫామ్ 5 ఏమో భారతీయులు చిరునామా ఉన్న 5 ఏళ్ళలోపు ఉన్న పిల్లల కోసం. ఫామ్ 6 ఏమో 5 ఏళ్ళలోపు ఎన్ఆర్ఐల పిల్లల కోసం. ఫామ్ 7 ఏమో భారత్లో నివాసం ఉండే 18 ఏళ్ళు నిండిన విదేశీ పౌరుల కోసం. ఫామ్ 8 ఏమో భారత్లో నివాసం ఉండే 18 ఏళ్ళలోపు విదేశీ పిల్లల కోసం. ఫామ్ 9 ఏమో ఆధార్ నెంబర్ రద్దు కోసం అనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే కొత్తగా రూల్స్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఇది ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా అయితే చేసుకోవచ్చు సమాచారం అనేది. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో.